హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బర్త్డే వ్లాగ్ అండి. యాక్చువల్లీ నా బర్త్డే జూలై 28th, బట్ ఇది పోస్ట్ చేయడానికి అయితే చాలా లాంగ్ అయిపోయింది డ్యూ టు మై వర్క్, సమ్ అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల. ఇది బర్త్డేకి ముందు రోజు, అంటే యాక్చువల్లీ బర్త్డే నైట్ 12కి కేక్ కట్ చేస్తారు కదా. సో మా హస్బెండ్ ఎలా ప్లాన్ చేశారు అంటే బిఫోర్ 12 చేద్దాము, లైక్ అంటే ఆఫీస్కి వచ్చి అన్నట్లు. సో అరౌండ్ 8:30 to 9 మధ్యలో ఆఫీస్కి వచ్చి మా కొలీగ్స్తో ఇద్దరితో ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు. దిస్ ఇస్ మై న్యూ ఆఫీస్ అండ్ ఎక్కువ మంది కొలీగ్స్ కూడా ఆయనకి పరిచయం లేరు. సో ఎప్పుడు నా ఫోన్లోంచి నెంబర్స్ తీసుకున్నారో తెలియదు, ఒక ఇద్దరు కొలీగ్స్తో మార్నింగ్ నుంచి మెసేజెస్ చేస్తూ ఉన్నారంట. వాళ్ళు ఈ టైంకి రండి, లైక్ వీకెండ్ కదా అన్నట్టు వాళ్ళు అలా ప్లాన్ చేశారంట. బట్ యాక్చువల్లీ అయితే వీకెండ్ వల్లనే ఇంకా చాలామంది కొలీగ్స్ లేరు, బికాజ్ దే హ్యావ్ సమ్ దే పర్సనల్ ప్లాన్స్ అండ్ ఆల్, అండ్ వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. అండ్ ఉన్న వాళ్ళతోనే యాక్చువల్లీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యారు. నేను అసలు వాళ్ళని చూసి చాలా షాక్ అయ్యాను, చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అది ఎవరు రికార్డ్ చేయలేదు. అండ్ అక్కడ కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేశారు, బట్ ఐ సెడ్ నో, ఆఫీస్ లోపల వద్దు. లైక్ అంటే ఆఫీస్ లోపల ఇన్ ద సెన్స్ క్యాఫ్టేరియాలో వద్దు అంటే కొలీగ్స్ కూడా ఏమైంది పర్లేదు ఇక్కడ చేద్దామంటే ప్లీజ్ నో, నాకు ఇక్కడ వద్దు అని చెప్పేసి నేను ఇంకా బయటకు వచ్చేసాను. సో ఇది ఆఫీస్ బయట లైక్ అట్లా కార్ పైన కేక్ పెట్టి కట్ చేయించారు విత్ కొలీగ్స్ అండ్ ఆల్. నాకు చాలా అంటే సర్ప్రైజింగ్గా అండ్ చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు, అండ్ ఈసారి అయితే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కేక్ తీసుకొచ్చారు. బాగుంది, లైక్ అంటే ఇంకా కొలీగ్స్ అందరూ ఉంటే చాలా బాగుండేది, బట్ చాలామంది అయితే ఈ వీకెండ్ ప్లాన్స్ వల్ల లేరు. సో ఇంకా అక్కడైతే కేక్ కటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. అక్కడ కేక్ కటింగ్ చేసేటప్పుడు మా కొలీగ్స్ అందరినీ వేద నాకు కేక్ పెడుతున్నారని వాడికి కేక్ పెట్టమని పెట్టండి అన్నట్లు అడుగుతున్నాడు అనమాట. సో ఇంకా మా కొలీగ్స్ నాకు పెట్టి మళ్ళీ వాడికి కూడా పెడుతున్నారు. సో ఎనీవేస్ బాగా జరిగింది. అక్కడంతా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే లైక్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి దగ్గరకు వచ్చేసరికి అరౌండ్ 10 to 10:15 అయిపోయింది. చాలా ట్రాఫిక్ ఉంది డ్యూ టు వీకెండ్. ఇంకా ఇంటికి దగ్గరలోనే టిప్సీ డాప్సీ అని లైక్ ఒక బేకరీ ఉంటుంది. అక్కడ నాకు ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అంటే ఇష్టం, అంటే ఫాస్ట్ ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్స్ చేద్దాం అనుకున్నాము. మళ్ళీ ఆ టిఫిన్స్ కాదులే, కొంచెం ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది అండ్ చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఆగి ఫాస్ట్ ఫుడ్ తిని ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ తిని, సో ఇంకా అది కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసాము. హ్యాపీ బర్త్డే చెప్పు మమ్మకి. ఇది నా బర్త్డే రోజు. లైక్ మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాను, బికాజ్ యాక్చువల్గా ఎర్లీగానే పడుకుందాము అని నైట్ పడుకున్నాము. బట్ నాకు మళ్ళీ 12కి కాల్స్ వచ్చాయి, బికాజ్ కేక్ కటింగ్ కూడా త్వరగానే అయిపోయింది కదా, పడుకుని పోదాం అనుకున్నాం. 12 నుంచి కాల్స్ స్టార్ట్ అయ్యాయి. మొత్తం కాల్స్ మాట్లాడి అంతా అయ్యేసరికి 2 అయిపోయింది. సో ఇంకా పడుకుని లేచేసరికి లేట్ అయిపోయింది. అప్పటికే మమ్మీ నా కోసం సేమియా కూడా స్టార్ట్ చేసేసింది. నేను లేచేసరికి హాఫ్ ఆఫ్ ది ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో స్నానం చేసావా? ఇప్పుడు ఏం తింటావు? సామియా కాదు, ఇది సేమియా. తింటావా? ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయాం టెంపుల్కి వెళ్దాము అని. నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. మా కజిన్ మహి అండ్ వాళ్ళ ఫ్యామిలీ పంపించారు నా కోసం సర్ప్రైజింగ్గా. నేను దానిపైన ఒక షార్ట్ కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ దాంతోపాటు నాకు ఒక బర్త్డే నోట్ కార్డ్ పంపించారు, లైక్ వాళ్ళు నా గురించి రాసి. ఇట్ వాజ్ సో ఎమోషనల్ అండ్ ఐ లవ్ యూ గాయ్స్ ఎ లాట్. ఈ బర్త్డే అంతా చాలా సర్ప్రైజెస్తో జరుగుతున్నాయి. లెట్స్ సీ. వాడికి ఎవరు చెప్పారో తెలియదండి. లైక్ అంటే టెంపుల్కి వెళ్ళగానే లైక్ ఆ గడపని అలా కళ్ళకు అద్దేసుకుని వెళ్తున్నాడు. ఎప్పుడైనా చూసాడమో, అంటే చూసారా, లైక్ కిడ్స్ అనేవాళ్ళు మనం ఏది చేసినా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తారు. దే హ్యావ్ టు డూ దట్. నేను అదర్ వీడియోస్లో చెప్తున్నట్టు వాళ్ళు అది చేయాలి కూడా. అంటే మనం చేసే పనుల్ని ఒక్కొక్కసారి ఇమిటేట్
చేస్తూ ఉండాలి అండ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది ఓకే లైక్ వాళ్ళు గ్రాస్ప్ చేసుకుంటున్నారు, వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళకి థింగ్స్ అర్థమవుతున్నాయి అని. సో అది మేము చెప్పకుండానే వేద చేస్తున్నాడు. నేను అందుకే లిటరల్గా షాక్ అయ్యాను. అది అసలు మేము ఎవరని చెప్పలేదు, వాడికి వాడే వెళ్ళి చేసేసుకున్నాడు అని. సో మేము ఇంకా టెంపుల్లో కూడా నమస్కారం పెట్టేసుకుని కాసేపు అయితే అక్కడ స్పెండ్ చేసి వచ్చాము, ప్రశాంతంగా ఉంది అని. ఎందుకంటే మధ్యాహ్నం టెంపుల్స్కి వెళ్ళినా ఈ వర్క్ ఆఫీస్ హడావిడిలో వెళ్ళడం, దండం పెట్టుకోవడం, వచ్చేయడం అయిపోతుంది. సో ఇలా ఒకేషన్స్ ఉన్నప్పుడన్నా కాసేపు టైం స్పెండ్ చేద్దామని టైం స్పెండ్ చేసి వచ్చాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మేము కూడా అందరం పాయసం తిని మళ్ళీ లైక్ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మా వేద అయితే కాసేపు ఇంట్లో సంగీతం స్టార్ట్ చేశాడండి, ఏడవడం స్టార్ట్ చేశాడు, ఇంకా వెళ్దాము బయటకు వెళ్దాము అని. ఓకే సో వెళ్తున్నాం కదా లంచ్కి వెళ్దాము అని చెప్పి ఇంకా మేము లంచ్కి వెళ్దాము ఎక్కడికైనా రెస్టారెంట్కి అని చెప్పి స్టార్ట్ అయ్యాము. డిసైడ్ అవుతున్నాం అన్నమాట కార్లో ఎక్కడికి వెళ్ళాలి లైక్ ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అన్నట్టు. యాక్చువల్లీ ముందు రోజు ప్లాన్ చేసుకున్నాము అక్కడికి ఇక్కడికి వెళ్దామని. బట్ మా వేద ఏడవడం ఇంకంతా లేట్ అయిపోయింది. అరౌండ్ 1:30 అయిపోతుంది, ఇంకా దూరం వెళ్తే లేట్ అయిపోతుంది అని నియర్గా ఉన్న వాటికి ఎక్కడికైనా వెళ్దామని కృష్ణపట్నం వెళ్దామని డిసైడ్ అయ్యి ఫారం మాల్కి వచ్చాము. ఇదిగో ఫ్యామిలీస్ కాదు ఇప్పుడు మనం వెళ్ళేది రెస్టారెంట్కి. మా వేదాకి ఆ ఫారం మాల్ నెక్సెస్ మాల్ చూడగానే హ్యామ్లీస్ గుర్తొస్తుందండి, ఎందుకంటే ఆడుకోవడానికి బాగుంటుంది అని. దానికి తగ్గట్టే హ్యామ్లీస్ పక్కనే కృష్ణపట్నం ఉంది అండ్ క్రౌడ్ కూడా చాలా ఉన్నారు, వెయిటింగ్ కూడా చాలా ఉంది. యాక్చువల్లీ మేము డైనౌట్లో బుక్ చేసుకోవాల్సింది, బట్ అప్పటికప్పుడు డిసైడ్ అవ్వడం వల్ల ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఓకే అండ్ ఆ రోజు బోనాలు కూడా ఉన్నాయి, అంత క్రౌడ్ ఉండరు కదా అన్నట్లు వెళ్ళాము. బట్ అప్పటికి మేము వెళ్ళేసరికి కూడా వెయిటింగ్ ఇంకా 1 hour పడుతుంది అని చెప్పారు. సో అంటే 2:30 సో అలా అవుతుంది అని చెప్పి ఇంకా సరే వాడు ఎలాగో హ్యామ్లీస్ అని ఏడుస్తున్నాడని లోపలికి తీసుకెళ్ళాము. ఇంకా ఫుల్ ఆడుకున్నాడు. వేదాకైతే చాలామంది అడుగుతారండి పిల్లలు ఫుడ్ తినట్లేదు అని. చాలామంది పిల్లలు ఆటల్లో ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి ఫుడ్ అవసరం లేదు. దానిలో ఎగ్జాంపుల్ అయితే మా వేదానే అండి. అసలు ఆటలు ఆడుతున్నాడు అంటే ఇంకా ఫుడ్ అనేది తినడు. ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఇక్కడికి తీసుకొచ్చామని ఆ హ్యామ్లీస్లో ఆడుకుంటానని ఏడుస్తున్నాడు. మేము ఏం చేసాము అంటే ఇంకా లంచ్ తింటేనే మళ్ళీ వాళ్ళు నిన్ను రమ్మంటారు అని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చాము. ఆఫ్టర్ 1 hour తర్వాత మాకు ప్లేస్ వచ్చింది అండ్ దట్టు మేము పైన తీసుకున్నాము. అండ్ కింద చూసారు కదా క్రౌడ్ ఎంత ఉన్నారో. ఆ రోజు బోనాలు ఉండడం వల్ల అట్లీస్ట్ ఇలా ఉన్నారు. ఏం చేస్తున్నావు? హలో ఏం చేస్తున్నావు? సో ఇంకా మేము వచ్చి కూర్చున్న తర్వాత మెనూ కార్డ్ అంతా కూడా చూసి ఆర్డర్ చేసాము. ఆర్డర్కి 20 minutes అవుతుంది అని చెప్పారు. ఈ లోపైతే మా వేద అక్కడ స్పూన్స్, ఫోర్క్స్ అండ్ ప్లేట్స్ తీసి ఆటలు స్టార్ట్ చేశాడు. సరే వాడిని అలా వదలకపోతుంటే హ్యామ్లీస్ కావాలి అని ఏడుస్తున్నాడని వాడిని అలా వదిలేసాము. అండ్ మా ఆర్డర్ కూడా వచ్చేసింది. సో మేమైతే ఫస్ట్ సూప్స్ అండ్ స్టార్టర్ ఆర్డర్ చేసాము. సూప్ అయితే చాలా నచ్చింది నాకు, అది లైక్ చికెన్ మ్యాచావ్ సూప్ బాగుంది. అండ్ స్టార్టర్లో కూడా మేము చికెన్ బట్టి మాసం స్టార్టర్ ఆర్డర్ చేసాము. కృష్ణపట్నం అంటే స్పైసీ లవర్స్ కండి, లైక్ అంటే స్పైసీగా తినాలి అని అంటే కృష్ణపట్నం బాగుంటుంది. మేము యాక్చువల్లీ స్పైసీ ఫుడే తింటాము. సో యాక్చువల్లీ ఎప్పుడు అయితే మేము బఫే చూస్ చేసుకుంటాము, అంటే బఫే రెస్టారెంట్ లైక్ బార్బిక్యూ కానీ ఫ్లెకాజో ఇలాంటివి. బట్ ఈసారి ఎందుకో ఎవ్రీ టైం అదే అవుతుంది. అట్లా కాకుండా ఏదన్నా స్పైసీగా మంచిగా తినాలి అని చెప్పేసి సో మేము ఈసారి కృష్ణపట్నం చూస్ చేసుకున్నాం. అండ్ సూప్ అయితే చాలా హాట్గా ఉంది అని చెప్తున్నాను మా హస్బెండ్కి. లోపైతే మా హస్బెండ్ ఏమో ఆయన స్టార్టర్ తింటున్నారు, ఆ బట్టి మాసం చికెన్ స్టార్టర్. నాకు అది ఫీడ్ చేస్తున్నారు, ఒకసారి టేస్ట్ చెయ్యి అసలు ఎలా ఉందో చూడు అన్నట్లు. నేను అది తిన్నాను, నిజంగానే స్టార్టర్ అయితే చాలా బాగుందండి. లైక్ నా సూప్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ నేను కూడా స్టార్ట్ చేద్దాము అని. చాలా స్పైసీగా ఉంది. నేను ఇందాక చెప్పినట్టు స్పైస్ లవర్స్ అయితే అసలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫుడ్. సో ఆ స్టార్టర్ నా బర్త్డే సందర్భంగా మీ అందరికీ కూడా, బికాజ్ నేను మీ అందరితో లైక్ కలిసి కూర్చుని తినలేను కాబట్టి, సో దిస్ ఇస్ ఆల్ ఫర్ యూ గైస్. సో చాలా నచ్చింది. అండ్ స్టార్టర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే మెయిన్ కోర్స్ కూడా ఫస్ట్ ఆర్డర్ చేసేసాము. అంటే స్టార్టర్స్ సూప్స్ కంప్లీట్ చేసేసరికి మెయిన్ కోర్స్ వస్తుంది కదా వెయిట్ చేయకుండా అని. మేము ఆర్డర్ చేసింది అయితే మటన్ కీమా బిర్యానీ ఒకటి అండ్ మటన్ గోంగూర బిర్యానీ ఒకటి. అసలు మటన్ కీమా బిర్యానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆసమ్ ఉంది. స్పైసీగా చాలా 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 నచ్చింది.
టేస్ట్ బడ్స్ అయితే డాన్స్ చేసాయి లిటరల్లీ, అంత బాగుంది. సో ఇంకా అది తినిన తర్వాత లైక్ ఆ గోంగూర మటన్ కూడా తిన్నాం, అది కూడా చాలా టేస్టీగా ఉంది. బట్ మేము ఫస్ట్ మటన్ కీమా బిర్యానీ తిన్నాం కదా, దాని టేస్ట్ మాత్రం అసలు 10/10 ఇచ్చేయచ్చు. అంటే మటన్ గోంగూర బిర్యానీ తర్వాత తినడం వల్ల ఆ స్పైసీనెస్కి మ్యాచ్ అవ్వలేదు, బికాజ్ ఆ ఫ్లేవర్ వేరు ఉంటుంది అండ్ ఈ ఫ్లేవర్ వేరు ఉంటుంది. మీరు చూడండి నా నోస్లోంచి మొత్తం అసలు అలా వాటర్ వస్తున్నాయి ఆ స్పైస్ ఫుడ్కి. ఇంకా టిష్యూస్ అయితే దగ్గర ఉండాలి, మనం వెళ్ళగానే వాళ్ళే టిష్యూస్ పెట్టేస్తారు అక్కడ, ఒక బంచ్ ఆఫ్ టిష్యూస్. ఇంకా మనం తింటున్నాము అంటే మన హ్యాండ్స్లో కంపల్సరీ టిష్యూస్ అయితే ఉండాలి, సో మనం అస్తమానం క్లీన్ చేసుకోవడానికి. మేము తినేసరికి అరౌండ్ 4 అలా అవుతుంది, అయినా కూడా చూడండి క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. లైక్ అప్పటికి ఇంకా వెయిటింగ్ లేదు, ఇంకెవరు వస్తుంటే వాళ్ళు లోపలికి వస్తున్నారు. నార్మల్గా ఎవ్రీ సండే ఇంకా క్రౌడ్ ఉంటారు. సో ఇంకా అలా మేము మా బిర్యానీలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఫుడ్ అంతా కంప్లీట్ అయింది. యాక్చువల్లీ డెజర్ట్స్ ప్లాన్ చేసాం కానీ మా హస్బెండ్ అమ్మ ఇప్పటికే హెవీ అయింది, ఇంకా డెజర్ట్ అంటే నా వల్ల కాదు, కావాలంటే కాసేపు బయట తిరిగిన తర్వాత ఎక్కడన్నా మళ్ళీ డెజర్ట్ తిందాం, లేదా ఆరెల్స్ ఐస్ క్రీమ్ ఏదన్నా తిందాము అన్నట్లు చెప్తే ఇంకా మేము బిల్ పే చేసేసి, మీకు తెలుసు కదా రెస్టారెంట్కి వెళ్ళామంటే సోమ్తోనే బయటకు వస్తామని తీసుకుని బయటకు వచ్చేసాము. వచ్చేసరికి అక్కడ అయితే కింద గేమికాన్ సంథింగ్ ఏదో జరుగుతుంది, లేకంటే గేమ్స్ ఆడొచ్చు మనం రిజిస్ట్రేషన్ చేసుకుని. సో అది ఉందని కాసేపు అక్కడ అంతా కామికాన్ వేసే వాళ్ళు కూడా ప్లేస్ వేస్తే చూసాము. అండ్ ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ లైక్ అరౌండ్ 5:30 అయిపోయింది టైము. అక్కడ నుంచి ఎప్పటి నుంచో ఒక కొండపైన కృష్ణుడు టెంపుల్ ఉంటుంది, లైక్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్లో అని తీసుకెళ్లారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. మేము అక్కడికి వెళ్ళాము, అంటే ఇదే ఫస్ట్ టైం. ఎప్పటి నుంచో వెళ్దాం అని అనుకుంటున్నాము, అది ఎప్పుడూ కుదరట్లేదు. అండ్ దిస్ టైమ్ ఇట్ హ్యాపెన్, లైక్ వెళ్ళాము, చూసాం, ప్లేస్ కూడా చాలా బాగుంది. అండ్ పైకి వెళ్తే టెంపుల్ అలా ఉంది. బట్ మేము నాన్ వెజ్ అది తిన్నాము అండ్ ఇంకా బయట తిరిగామని టెంపుల్కి వెళ్ళలేదు. ఆ బయట చుట్టూ అంతా చూసి అక్కడ కాసేపు చాలా టైం స్పెండ్ చేసాం, బికాస్ చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ. సో అట్లీస్ట్ 1 అవర్ అక్కడ ఉండి మేము ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి అరౌండ్ మళ్ళీ 7 అలా అయిందండి. లైక్ 7 to 7:30కి వచ్చి కాసేపు మళ్ళీ రిలాక్స్ అయ్యి అండ్ అగైన్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ డిన్నర్ డేట్కి వెళ్ళాము. ఇది మా హస్బెండ్ అండ్ నేను వెళ్ళాం, బికాస్ వేద పడుకుని పోయాడు, చాలా అలిసిపోయాడు వేద ఆడి. సో పడుకుని పోయాడు. ఇంకా మమ్మీ కూడా వాడు పడుకున్నాడు కదా, ఇంకా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇంకా రాలేదు. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం బైక్ పైన అలా సరదాగా వెళ్ళి చాలా రోజులు అయిపోయింది లైక్ వెళ్ళి. అండ్ సరే ఎక్కడికి వెళ్దాం అంటే మా హస్బెండ్ లైక్ మనం లంచ్ చేసే అరౌండ్ 4 అయిపోయింది, ఇంకా అంత ఎక్కువ తినలేము, ఇక్కడ ఏదన్నా జస్ట్ లైట్ ఫుడ్ తీసుకుందాము అంటే నేనే అన్నా, ఎప్పుడు మెఫిల్లో బిర్యానీ తింటాం కదా, ఈసారి లైక్ ఏదన్నా నాన్స్ అలాంటివి చాలా సింపుల్గా ట్రై చేద్దాము అని చెప్పి వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత మేము అలానే అనుకున్నట్లు బటర్ చికెన్ కర్రీ అండ్ గార్లిక్ నాన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాకు లైక్ అంటే అక్కడ కూడా టైం పట్టింది, లైక్ అరౌండ్ ఒక 15 to 20 minutes టైం పట్టింది. సో అక్కడ కాసేపు ఇద్దరం టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాము. అవన్నీ మీరు చూడాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసేయండి. ఇన్స్టాగ్రామ్లో చాలా పిక్స్ ఉంటాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇంకా నెక్స్ట్ అయితే మా ఆర్డర్ కూడా వచ్చేసింది. మా ఆర్డర్ చేసింది బటర్ చికెన్ కర్రీ అని చెప్పాను కదా, సో చాలా మౌత్ వాటరింగ్గా చాలా డెలీషియస్గా అనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం మెఫిల్లో ఇట్లా కర్రీ అండ్ ఈ నాన్స్ ట్రై చేయడం. ఎప్పుడు మెఫిల్ అంటే నాకు గుర్తొచ్చేది బిర్యానీ ఒక్కటే, అండ్ ఐ లవ్ దట్ బిర్యానీ. మెఫిల్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. బట్ దిస్ టైమ్ లైక్ మేము ఇది ట్రై చేసాము, చాలా నచ్చింది. అండ్ మేము పైన కూర్చున్నాము, కిందకి వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తిన్నాము. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఏమన్నారు, ఓకే ఇంకా ఏదైనా ఐస్ క్రీమ్ అలాంటివి తిన్నాము అని అంటే, కనమ్మ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మెఫిల్ బిర్యానీ తినకుండా ఎలా ఉంటావు, నీకు చాలా ఇష్టం కదా అన్నారు. అలా అన్నారో లేదో నాకు ఇంకా మళ్ళీ చాలా టెంప్టింగ్గా అనిపించి, సరే ఒక సింగిల్ బిర్యానీ చెప్దాము అని మళ్ళీ మేము సింగిల్ బిర్యానీ చెప్పి ఇద్దరము తినేసి కొంచెం సేపు బయట తిరిగి ఇంకా ఎంజాయ్ చేసి వచ్చాము. అండ్ ఇలా నా బర్త్డే అయితే చిన్న చిన్న సర్ప్రైజెస్తో బాగా జరిగింది. అండ్ మా హస్బెండ్ కూడా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. నేను అవన్నీ లైక్ వీడియో తీయలేదు, అంటే బికాజ్ నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మేము టైర్డ్ అయిపోయి
అయిపోయిన టైంలో లైక్ కొన్ని గిఫ్ట్స్ ఇస్తే ఇంకా వీడియో తీసే లైక్ దానికి అసలు కుదరలేదు, ఇంకా వీడియో తీయలేదు. బట్ ఎనీవేస్ ఐ జస్ట్ లవ్డ్ మై బర్త్డే అండ్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. సో థ్యాంక్ యూ ఆల్ గైస్ ఫర్ ద బర్త్డే విషెస్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ నవ్య సైనింగ్ ఆఫ్.